ముందుగా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి, చూసి తెలుసుకోండి ఏమి నష్టపోతున్నారు అనేది మీకు లాస్ట్ లో తెలుస్తుంది. సో ఈ వీడియోని ఆఖరి వరకు చూడడం మాత్రం మానకండి. ఈ రోజు మీకు నేను చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. అదేంటంటే నెట్ గురించి, ఈ నెట్ లోనే ఉన్న కొన్ని మెలకువల గురించి, ఇంకా నెట్ న్యూట్రాలిటీ గురించి. ఈ నెట్ న్యూట్రాలిటీ అంటే ఏమిటి, అసలు దీని వల్ల మనకున్న ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ముందుగా చెప్పుకోవాల్సింది నెట్ న్యూట్రాలిటీ. ఈ నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎప్పుడైతే మనం ఏదైతే మనం డేటా వాడుతున్నామో అది మొబైల్స్లో, సో దానికి మనం పూర్తిగా డబ్బులు, అంటే 1 GB కావచ్చు, 2 GB కావచ్చు, మీరు 5 GB కావచ్చు, ఎంత అయితే వాడుతున్నారో వాటికి మీరు పూర్తిగా డబ్బులు అనేవి చెల్లించి ఆ తర్వాత ఆ ఇంటర్నెట్ అనేది మీరు యూజ్ చేస్తున్నారు. సో ఆ ఇంటర్నెట్ మీరు యూజ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే మీకు ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేదా గూగుల్ కావచ్చు, మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఎనీ వెబ్సైట్ కావచ్చు, వాటిలో ఎటువంటి అంటే న్యూట్రల్లో ఉండాలి. ఏ స్పీడు ఒక దాని వెబ్సైట్ స్పీడ్ ఎక్కువగా, ఒక దాని వెబ్సైట్ స్పీడ్ తక్కువగా ఉండకూడదు. అన్ని వెబ్సైట్ స్పీడ్స్ కరెక్ట్గా ఉండాలి. ఏ పేజ్ ఓపెన్ చేసినా ఒకే విధంగా ఓపెన్ అవ్వాలన్నమాట. ఇది నెట్ న్యూట్రాలిటీ మొదటి పాయింట్ అనమాట. ఈ నెట్ న్యూట్రాలిటీ అనేది మనకు అదర్ కంట్రీల్లో ఈ లా అనేది కరెక్ట్గా నడుస్తుంది. మన కంట్రీలో ఇప్పుడిప్పుడే కొంచెం ఇది చెమ్మగిల్లుతుంది. సో అది ఎందుకనేది కూడా నేను ఇప్పుడు ముందు చెప్పబోతున్నాను. దీని గురించి మనం చేయాల్సిన పనులు కూడా ఏంటో అనేది నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ నెట్ న్యూట్రాలిటీ అనేది ఖచ్చితంగా మనం అందరం ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే మనం పూర్తిగా ఇంటర్నెట్ కోసం మనం డబ్బులు అనేది పే చేస్తాం. సో మన ఇష్టం వచ్చిన వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్ అయినా మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి ఇండియాలో ఏదైతే బ్యాన్లో ఉన్నాయో వాటి గురించి నేను మాట్లాడలేదు, కాకపోతే వేరే వెబ్సైట్ల గురించి అన్నిటి గురించి మాట్లాడుతున్నాను. సో ఏదైనా సరే మనకు స్పీడ్గా ఓపెన్ అవ్వాలి, స్పీడ్గా అన్నిట్లో రన్ అవ్వాలి. సో ఇది ఒకటి. ఇప్పుడు ఈ నెట్ న్యూట్రాలిటీ అనేదాన్ని పక్కన పెట్టేసి కొత్తగా ఇప్పుడు ఏదైతే ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్, ఏదైనా మనం వాడే ఏదైతే ఆపరేటర్స్ ఉన్నాయో వాళ్ళన్నీ కలిసి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వీళ్ళకి ఏదైతే మనం ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం, వాట్సాప్లో కాల్ చేస్తున్నాం, అలాగే స్కైప్ వాడుతున్నాం, ఇవన్నీ వాడుతున్నాం అని చెప్పి వాళ్ళకి అమౌంట్ పే చేసి కాల్స్ ఇంత ముందు చేసుకున్నాము, రీఛార్జ్ చేసుకుని అవి తగ్గిపోయినాయి అని చెప్పి వీళ్ళు ఫీల్ అయిపోయి ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, షార్ట్ ఫామ్ లో ట్రాయ్ అని పిలుస్తామంట. ఆ ట్రాయ్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నారు. ఏమనంటే, ఇప్పుడు ఎవరు రీఛార్జ్లు చేసుకోవట్లేదు, మాకు ఆదాయం తగ్గిపోయింది, సో మా ఆదాయం పెరగాలంటే ఇప్పుడు ప్రతి యాప్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫేస్బుక్ ఉందంటే ఫేస్బుక్ మీద మేము ఎంత ఛార్జ్ చేస్తాం, అలాగే స్కైప్ మీద ఎంత ఛార్జ్ చేస్తాం, అలాగే వాట్సాప్ అయితే వాట్సాప్ మీద ఎంత, ఫ్లిప్కార్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్ మీద ఎంత ఛార్జ్ చేస్తాము, మాకైతే ఎటువంటి ఆదాయం లేదని చెప్పేసి ఇంతకుముందు మార్చిలో ఒకసారి వాళ్ళ దగ్గర ట్రాయ్ దగ్గర పెట్టుకున్నప్పుడు ట్రాయ్ ఏం చేసిందంటే, ఇంటర్నెట్ ఎంతమంది అయితే వాడుతున్నారో వాళ్ళ అందరి అభిప్రాయాలు సేకరించిందనమాట. సో సేకరించినప్పుడు వాళ్ళందరూ దానికి యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయనప్పుడు వెంటనే ఏదైతే రెగ్యులర్గా మనం డేటా వాడుతున్నాం సో అలాగే ఉంది. తర్వాత మళ్ళీ వీళ్ళంతా కలిసి ఆలోచించి ఏం చేశారంటే కొత్త పథకం ఆలోచించారు. అదేంటంటే, మీకు వాట్సాప్ ఫ్రీగా ఇస్తాం, ఫేస్బుక్ ఫ్రీగా ఇస్తాం, అవసరం అయితే ఫ్లిప్కార్ట్ ఫ్రీగా ఇస్తాం, ఇలాంటివి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి వాట్సాప్, ఫేస్బుక్ అనేది రెగ్యులర్గా ప్రతి ఓళ్ళు వాడుతున్నాం, అందరం వాడుతున్నాం, దాన్ని మీకు ఫ్రీగా ఇస్తాము, మీరు దీన్ని యాక్సెప్ట్ చేయండి. అంటే మొత్తం ఏదైతే ఇంత మ్యాటర్ ఉంది ఇదంతా మెన్షన్ చేయకుండా, మీకు డిజిటల్ ఇండియా కావాలి అంటే మీరు వాట్సాప్ని, ఫేస్బుక్ని మీకు ఫ్రీగా ఇస్తాం, తీసుకోండి అంటున్నారు. ఇదంతా మెన్షన్ చేయట్లేదు. ఏదైతే మేము మిగతా ఇంటర్నెట్ ఉందో వాటికి ఛార్జ్ చేస్తాం అని చెప్పకుండా వీటన్నిటిని మీకు ఫ్రీగా ఇస్తాం, మీరు దాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మనకి ఫేస్బుక్ ఫ్రీగా ఇస్తారు, వాట్సాప్ ఫ్రీగా ఇస్తారు. ఓకే, ఫేస్బుక్ ఫ్రీగా ఇచ్చినందుకు ఫేస్బుక్ నుంచి వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోద్ది. ఏదైతే ఆపరేటర్స్ ఉన్నారో, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, వొడాఫోన్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా సరే, సో వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోద్ది. వాట్సాప్ నుంచి కూడా అలాగే అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ కూడా ఫ్రీగా ఇస్తాం, ఫ్లిప్కార్ట్ నుంచి కూడా వాళ్ళకి అమౌంట్ వెళ్ళిద్ది. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇంటర్నెట్ అంటే, ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక పార్ట్ ఫేస్బుక్కే, కానీ ఫేస్బుక్లో ఇంటర్నెట్ అనేది ఒక పార్ట్ కాదు. ఎందుకంటే మనకు ఫేస్బుక్, వాట్సాప్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ ఫ్రీగా ఇచ్చినంత మాత్రాన ఇంటర్నెట్ మనం ఫుల్ ఫ్లెక్స్గా వాడతాం అనేది లేదు. రాబోయే తరంలో మనకి ఇంటర్నెట్ చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే ఇంటర్నెట్ లేకుండా మన జీవనాన్ని మనం ఊహించుకోలేని పరిస్థితికి వస్తాం. అలాంటప్పుడు వీళ్ళు మనని ఇంకా అదుపులోకి తీసుకోవడానికి అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు వాటి వరకు నేను ఫ్రీగా ఇస్తానని చెప్తారు. సో వాళ్ళ దగ్గర వీళ్ళకి అమౌంట్ వచ్చేస్తుంది, వాటికే బానిసం చేస్తారు. మిగిలిన వాటిని కావాలంటే, ఇప్పుడు సపోజ్ ఫేస్బుక్ తర్వాత
వాట్సాప్, ఫ్లిప్కార్ట్ తీసుకుంటాం. ఈ మూడు ఫ్రీగా ఇస్తారు. సో ఈ మూడింటిని మనం ఫ్రీగా వస్తుంది కదా అని వాడుకోవడం మొదలు పెడతాం. సో ఫ్లిప్కార్ట్లో ఏదైతే మనకి ప్రోడక్ట్ పెడతారో ఆ ప్రోడక్ట్ని మనం కొంటూ ఉంటాం. ఎందుకంటే ఇంకో వేరే వాటికి ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేయాలంటే 15 రూపీస్ అయింది నీకు అంటారు, ఫర్ వీక్ అంటారు, ఫర్ మంత్ అమెజాన్ మీరు యాప్ వేసుకొని అది వాడాలంటే ఫర్ మంత్ 15 రూపీస్ కట్టమంటారు. సో మనం 15 రూపీస్ కట్టం. సో మనం ఫ్లిప్కార్ట్ వాడుతాం. ఫ్లిప్కార్ట్లో ఏ ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ కొంటాం. అంతకన్నా బెటర్ ప్రోడక్ట్ అందులో ఉన్నా సరే చూసుకునే ఛాన్స్ మనకి ఎవరు, ఎందుకంటే దేనికాటికి సపరేట్గా పే చేయాలి. అలాగే ఇప్పుడు సపోజ్ వాట్సాప్ కన్నా బెస్ట్ ఫీచర్స్ టెలిగ్రామ్లోనో లేకపోతే స్కైప్లోనో వస్తే మనం వాడడానికి వీల్లేదు. ఎందుకంటే మనం వాట్సాప్ని ఫ్రీగా వాడడం మొదలు పెట్టాం. సో మనం ఫ్రీగా ఎప్పుడైతే అలవాటు పడ్డామో వాటిని మనం సపరేట్గా పే చేయాల్సి వస్తుంది. అలాగే మనం గూగుల్ యూజ్ చేయాలంటే మంత్లీ నువ్వు 50 రూపీస్ కట్టమంటారు. ఒక గూగుల్లో సెర్చ్ చేయాలంటే మంత్లీ 50 రూపీస్ పే చేయండి, గూగుల్ సర్వీస్ మీకు ఇస్తామంటారు. అలాగే అదర్ వెబ్సైట్స్కి మంత్లీ 5 రూపీస్ పే చేయండి అంటారు, లేదంటే 10 రూపీస్ పే చేయమంటారు. అంటే ప్రతిని వాళ్ళు ప్యాక్ చేసి దాన్ని అమౌంట్గా బిల్డ్ చేసి మనకి ఇస్తారన్నమాట. ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం 1 GB యూజ్ చేస్తున్నామో ఆ 1 GBతో మనం అన్ని సర్వీసులు యూజ్ చేస్తాం. దానికి మనం మహా అయితే 150 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఇప్పుడున్న ఆపరేటర్ మన దగ్గర వసూలు చేస్తున్నారు. అది 2G అవ్వచ్చు, 3G అవ్వచ్చు, 4G అని ఏదైతే రకరకాల స్పీడ్లు ఆ రకరకాల పేర్లు పెట్టి మన దగ్గర వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి ఇంటర్నెట్ ప్యాక్ కి ఒక సపరేట్ ప్యాకేజ్ పెట్టి దాన్ని మనకి ఆ అమౌంట్ పే చేస్తేనే కానీ మనకు ఆ సర్వీస్ అనేది ఇవ్వలేని పరిస్థితికి మనం తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఏదైతే మనకు ఫ్రీగా వస్తుందని చెప్పి సంబరపడిపోయి వాటిని మనం యాక్సెప్ట్ చేసామో తర్వాత వాటికి మనం బానిసం చేసి మనకి ఫ్రీ ప్యాక్స్ వద్దు, ఫ్రీడమ్ ప్యాక్స్ కావాలి. అంటే మనకు ఫ్రీడమ్ కావాలి, అంతేగాని మనకు ఫ్రీ వద్దు. ఇప్పుడు ఈ రోజున మనకి ఏదో ఫ్రీ ఇస్తున్నాడు కదా అని చెప్పి పోనీ వీటిని యాక్సెప్ట్ చేసినా వీటిని కంటిన్యూ చేస్తారనేది లేదు. వీటిని ఇంకో 6 months తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్యాకేజ్లో వాళ్ళకి ట్రాయ్ అనేది ఏదైతే ఉందో మనం యాక్సెప్ట్ అన్ని చేసేసిన తర్వాత ఓ 6 months కావచ్చు, 1 year తర్వాత కావచ్చు, వీటికి కూడా సపరేట్ ప్యాకేజెస్ అని పెట్టేసి ఆ తర్వాత నుంచి ఇక్కడ నుంచి మేము ఫ్రీగా ఇవ్వలేము, మీరు వీటికి కూడా ఛార్జ్ చేసుకోమని చెప్పేస్తారు. ఇంతకుముందు 150 రూపాయలు రీఛార్జ్ చేసుకొని 1 month వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే 100 రూపీస్, 50 రూపీస్ రీఛార్జ్ చేసుకోవడం 1 month వాడిన వాళ్ళు. అలాంటిది ఈ రోజున ఇంటర్నెట్ అలవాటు పడిన తర్వాత మంత్లీ 2 GB అనేది కంపల్సరీగా ప్రతి వాళ్ళు వాడుతున్నారు. ఈ రోజున 1 GB ప్యాక్ అనేది ఈజీగా ఎంత లేదన్నా సరే తక్కువలో తక్కువ 150 రూపాయలు ఉంది. 3G ప్యాక్ కావచ్చు, 4G ప్యాక్ కావచ్చు, 150 రూపాయల నుంచి 300 దాకా ఉంది. మినిమం ఒక మనిషి 2 GB యూజ్ చేసినా సరే మంత్లీ 300 రూపీస్ నుంచి 600 రూపీస్ దాకా వాళ్ళు డేటా ప్యాకేజ్ ద్వారా లాగేస్తున్నారు. ఇందులో వాళ్ళకి ఎటువంటి లాసు లేదనమాట. సో ఈ విధంగా మనని మోసం చేసి ఏదో రకంగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఇండియాని వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడానికి ఈ ఆపరేటర్స్ అంతా ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీటిని మీరు యాక్సెప్ట్ చేయమాకండి. ఫేస్బుక్లో మీకు ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు ఇక్కడ ఒక మెసేజ్ చూపిస్తున్నాను. ఈ మెసేజ్ నాకు ఇప్పటికీ చాలాసార్లు వచ్చింది. మీ ఫ్రెండ్ దీన్ని యాక్సెప్ట్ చేశారు, మీరు కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఎవరో యాక్సెప్ట్ చేయమాకండి. ఆల్రెడీ యాక్చువల్గా ఇది మొన్న December 30కే దీన్ని కాలపరిమితి అనేది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇంకా లేదు. కాకపోతే ఇంకా వీళ్ళు ఇక్కడతో వదలరు, మళ్ళీ మనకు పంపిస్తూ మళ్ళీ డేట్ని పొడిగించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు యాక్సెప్ట్ చేయమాకండి. మీరు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే మాత్రం నేను కింద ఒక లింక్ ఇస్తున్నాను. ఈ లింక్లోకి వెళ్ళి దాన్ని మీరు కాపీ చేసి మీ మెయిల్ నుంచి ఫార్వర్డ్ చేయండి. మాకు ఇటువంటిది అవసరం లేదు, మాకు ఫ్రీ వద్దు, మాకు ఫ్రీడమ్ కావాలి. ఇంటర్నెట్ని మేము ఏ 150 రూపాయలు అయితే ఇప్పుడు పే చేస్తున్నాం, ఏ 300 అయితే పే చేస్తున్నాం, ఎంతైనా మనం పే చేయొచ్చు. మీరు 50 రూపాయలు పే చేసి డేటా అయినా తీసుకోవచ్చు, లేదంటే 500 పే చేసి డేటా అయినా తీసుకోవచ్చు. ఎంత పే చేసినా సరే ఫుల్ ఫ్లెక్స్గా మనం ఇంటర్నెట్లో ఏది కావాలన్నా చూసుకోవచ్చు. అంతేగాని దాన్ని ఆఫ్ చేసేసి మీకు ఇది చూడాలంటే ఎంత పే చేయండి, ఇది చూడాలంటే ఎంత పే చేయండి, ఇది మాకు వద్దు, మాకు ఫ్రీ వద్దు, ఫ్రీడమ్ కావాలి. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది నెట్ న్యూట్రాలిటీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే మనం వీటిలో వెళ్ళాలి. ఎప్పుడైనా సరే నెట్ న్యూట్రాలిటీ అనేది వీటిని ఆమోదించదు. మనం ఎంతైతే డబ్బులు పే చేస్తున్నామో దానికి పూర్తిగా ఇంటర్నెట్ని మనం ఆస్వాదించే విధంగా నెట్ న్యూట్రాలిటీ లా అనేది రూపొందించబడింది. అది అన్ని కంట్రీల్లోనే రన్ అవుతుంది. మనకి ఇక్కడ మన వాళ్ళు చేసే కొన్ని తప్పిదాల వల్ల, కొంతమంది తీసుకున్న లంచాల వల్ల, ఇక నేను దీని నుంచి ముందు చెప్పకూడదు, వాటి వల్ల మనకి ఇక్కడ దీన్ని తప్పుదోవ అనేది పట్టించడం జరిగింది. సో దయచేసి ఎవరు ఫ్రీగా వాట్సాప్ వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, లేదా ఫ్లిప్కార్ట్ వస్తుంది, స్కైప్ వస్తుంది, ట్విట్టర్ వస్తుంది, ఏది వస్తుంది అన్నా సరే మీరు యాక్సెప్ట్ చేయమాకండి. దీని ద్వారా మన పూర్తిగా బానిసల్ని చేసి మనని అందులోనే ఉంచి బయట ఏమున్నదనేది బయట ప్రపంచాన్ని తెలియకుండా అందులోనే ఉంచేస్తారు. మనకు విడిగా ఏదైనా చూడాలి అంటే మాత్రం మన దగ్గర నుండి డబ్బులు వసూలు చేసే ప్రయత్నమే తప్పితే ఇది వేరే ఉద్దేశమేం కాదు. వీళ్ళేదో మన మీద సానుభూతి చూపించి మనకేం ఉత్తినే ఏమి ఇవ్వట్లేదు. అంతగా నీకు ఉత్తినే ఇవ్వాలనిపించుకుంటే ఎవరికాలకి డేటా ప్లాన్స్ ఫ్రీగా ఇవ్వండి. ఏది ఈ రోజున ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి డేటా ఫ్రీగా ఇచ్చి
అందులో ఆ డేటాతో మీరు మా ఫ్లిప్కార్ట్ వాడుకోండి లేదా మా ఫేస్బుక్ వాడుకోండి, వాళ్ళ డేటాని వాటికే ఫిక్స్ అయ్యేలాగా చేసుకొని ఒక్క ఫేస్బుక్ ఉపయోగపడేలాగా అది ఇచ్చుకోండి, మిగిలిన డేటా మేము మామూలుగా వాడుకుంటాం. మేము ఫేస్బుక్ వాడితే మాకు డబ్బులేం పడకుండా చేయండి, మేము ఫేస్బుక్ వాడతాము. అలాగే మిగిలిన వాటికి డబ్బులు పే చేయకుండా ఈరోజు ఏ డేటా అయితే ఉందో అలాగే చేయవచ్చు వాళ్ళు కావాలనుకుంటే. ఇవన్నీ ఏంటంటే స్టాష్. సో మీరు దీన్ని గమనించి మీరు చక్కగా ఇంటర్నెట్ న్యూట్రాలిటీ అనేది ఏంటో తెలుసుకోగలరు. ఈ వీడియో ద్వారా మీకు ఇంటర్నెట్ అంటే ఏంటో, ఇంటర్నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటో, ఇప్పటి వరకు మన చుట్టూ ఉన్న ఆపరేటర్లు చేస్తున్న స్కామ్ ఏంటో తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. షేర్ తప్పకుండా చేయగలరు, ఎందుకంటే ఇది విషయం అందరికీ తెలియాలి, ముఖ్యంగా మన తెలుగు వారి అందరికీ తెలియాలి. అందుకని ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.